ట్రస్టును రెన్యువల్ చేయిస్తానంటూ చీటింగ్ చేశారనే ఆరోపణలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ పై చీటింగ్ కేసు నమోదవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విజయవాడ సూర్యరావుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. చర్చి ట్రస్ట్ రెన్యువల్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ ట్రస్టు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాకినాడకు చెందిన సిబిఎస్సి చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం ట్రస్ట్ మెంబర్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రస్ట్ పనులు చేయిస్తారని చెప్పి 25 లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ ట్రస్ట్ రెన్యువల్ చేయించకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2021లో ఉద్దండరాయనిపాలెంలో ఉన్న నందిగం సురేష్ నివాసంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఇక ఇదిలా ఉండగా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు కూడా దిగారని ట్రస్ట్ సభ్యుడు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 318(4), 351(2) సెక్షన్ల కింద సూర్యరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి మరి.